వివేక హత్య కేసులో నిందితుడు ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ కడప జిల్లా ఎస్పీని కలిశారు. ఇటీవల విడుదలైన హత్య సినిమాలో తన గురించి తన తల్లి గురించి వక్రీకరించి తీశారని సునీల్ యాదవ్ తన ఫిర్యాదులో తెలిపారు. వివేకాను చంపింది నలుగురే అని సినిమాలో చూపించారని చెప్పారు. గత ప్రభుత్వానికి చెందిన వారే ఈ సినిమా తీశారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని ఎస్పీని విజ్ఞప్తి చేశారని సునీల్ యాదవ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, చెప్పండి, సునీల్ యాదవ్ ఏమంటున్నారు? దీనికి సంబంధించి హత్య సినిమా మీద ఆయనకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? స్వామి వైఎస్ వివేక హత్య కేసులో ఏటూ నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్, పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ ఇటీవల బెయిల్ వచ్చి పులివెందులో ఉన్నాడు ప్రస్తుతం. సో ఈ పులివెందులో ఉన్న నేపథ్యంలో అతను ఈ రోజు కడప ఎస్పీ అశోక్ కుమార్ కలవడం జరిగింది. తను ముఖ్యంగా ఇటీవల విడుదలైన హత్య సినిమాను తను చూసినట్లు, సో అయితే ఆ సినిమా చూస్తే అక్కడ జరిగిన సంఘటనలు ఇక్కడ వేరుగా ఉన్నాయని, సినిమా యూనిట్ పైన చర్యలు తీసుకోవాలని, తన పైన తన తల్లి పైన వక్రీకరించి అసభ్యకరంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, ఆ సన్నివేశాలను విషయంలో అసలు వాళ్ళు సినిమా యూనిట్ పైన చర్యలు తీసుకోవాలని కోరాడు. అలాగే హత్యల ఇక్కడ వివేక హత్యకు సంబంధించిన సినిమా అది, ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి నలుగురే పాల్గొన్నట్లు చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న సంఖ్య వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. హత్య జరిగిన సన్నివేశాలు, సూత్రధారులు అదంతా కూడా మొత్తం చూపించకుండా అది వేరే విధంగా అది కొందరిని వక్రీకరించి కొందరిని వాంటర్లు చూపించి ఆ సినిమా అంతా వేరుగా ఉందని, ఈ సినిమా యూనిట్ పైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరడం జరిగింది. సరే, అట్లాగే తన భద్రత ఇటీవల హాని కూడా ఉందని, ప్రాణ హాని కూడా ఉందని గత ప్రభుత్వ పెద్దలు తను బెదిరిస్తున్నారు. అలాగే జైల్లో ఉన్నప్పుడు కూడా బెదిరించడం జరిగింది. కాబట్టి తన ప్రాణ హాని ఉంది ఇక్కడ బయట ఉండడంతో బెయిల్ పైన తనకు భద్రత కల్పించాలని కూడా సునీల్ కుమార్ ఎస్పీని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్పీ ఈ వినతి పత్రం చూసి సరే తీసుకుంటాం చర్యలు అని చెప్పినట్టు తెలుస్తుంది సునీల్ కుమార్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. అనే సినిమా మూవీ ఉంది కదా, దానిపైన నా పైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా వక్రీకరించి కొన్ని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది, ప్రత్యక్షంగా పేరు చెప్పదలుచుకోలేదు. సార్ గారి దృష్టిలో పెట్టాను, ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను. ఆ సినిమా వెంటనే నిలిపివేయాలని చెప్పేసి చేసింది నలుగురైనప్పుడు అది నిజమైనప్పుడు 8 మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా. వాట్సాప్ గ్రూపులో అయితేనేమి, ఫేస్బుక్లో అయితేనేమి, దేంట్లో అయినా కూడా వాళ్ళు చేసిన నలుగురు అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్లా తిరగాలి? మేము ఆల్రెడీ 39 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హత్య అనే సినిమా చిత్రీకరించారు. ఈ మధ్యకాలంలో నేను చెప్పాను దీని కేసు గురించి, నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఆల్రెడీ సార్కి చెప్పాను. దాన్ని సార్ దృష్టిలో పెట్టాను. సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాను సార్ అని సార్ని కోరాను. సార్ చూస్తా అన్నారు, దాన్ని రెఫర్ చేస్తానన్నారు. అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా, బయటకు వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా. వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలే, ఆ వ్యక్తుల పేర్లు సార్కి చెప్పాను. సార్ నాకేం జరిగినా వీళ్ళు అని చెప్పి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే కొంతమంది వ్యక్తుల మాట వినలేదని చెప్పి లోపల జైల్లో పడిన ఇబ్బందులు ఉంటాయి కదా నా దృష్టిలో. 4 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరెప్పలే అన్నారు, ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ. ఇప్పుడు నచ్చడం లేదు వాళ్ళను. దస్తగిరి మ్యాటర్ నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన న్యాయస్థానం పరిధిలో ఉన్న వ్యక్తి, నేను న్యాయస్థానం పరిధిలో భిక్షతో బయటకు వచ్చిన వ్యక్తిని, వాళ్ళ గురించి నేను మాట్లాడినాను.